ప్రైమ్9 ఎఫెక్ట్తో అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెంలోని కేజీబీవీ పాఠశాలను సర్వశిక్ష అభియాన్ జిల్లా అధికారి స్వామినాయుడు తనిఖీ చేశారు. కేజీబీవీ ఎస్ఓ పరిమిళ విద్యార్థులకు పెట్టాల్సిన ఆహార పదార్థాలను దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలపై ప్రైమ్9 ఛానల్ కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన కలెక్టర్ దినేష్ కుమార్ విచారణకు ఆదేశించారు. సోదాల్లో ఎస్ఓ పరిమిళ భాగోతం బయటపడింది. ఇక ఇదే పాఠశాలలో తాత్కాలికంగా బీసీ హాస్టల్ విద్యార్థులు 2 గదుల్లో ఉంటున్నారు. ఓ గదిలో ఎస్ఓ పరిమళ దాచిన 15 బస్తాల బియ్యం స్వామినాయుడు స్వాధీనం చేసుకున్నారు. షాప్ ఉందండి. ఆ షాప్ దగ్గరికి చెక్ చేసినా గవర్నమెంట్ వస్తూనే ఉంటాయి. వీళ్ళకి ఇంకో గొడవ ఒకటి ఉంది. ఆ గొడవ అక్కడ దాచేవచ్చు. ఆడ ఇల్లు ఒకటి ఉంది పక్కన, ఆ ఊరు కడే అక్కడ ఉంటాయి. అది మొత్తం గవర్నమెంట్ సరిగ్గా మొత్తం కదా. నాణ్యం తక్కువైన సరుకు మీకు ఏమైతే పిల్లలు కానీ ఏమైతే ఇబ్బంది, వాళ్ళకి ఏదొస్తే అదే పెట్టండి. మీరు అప్పులు ఇప్పులు వంక మీద గట్ట మీరు బయటకు పంపించేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటలకి ఇలా పంపించడం కరెక్ట్ కాదు. అది వారిని కూడా ఇచ్చాను. వారిని డౌట్ రాకుండా మా బాబు వస్తుంది మేడం గేట్ నుంచి వాళ్ళు కూడా గేట్ లోపలే లోపల ఏం మాట్లాడుకున్నా తెలియదు. షాప్ కూడా ఎందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఆడ 3 షాప్ ఉందండి. ఆ షాప్ దగ్గరికి చెక్ చేసినా గవర్నమెంట్ వస్తూనే ఉంటాయి. వీళ్ళకి ఇంకో గొడవ ఒకటి ఉంది. ఆ గొడవ అక్కడ దాచేవచ్చు. ఆడ ఇల్లు ఒకటి ఉంది పక్కన, ఆ ఊరు కడే అక్కడ ఉంటాయి. అది మొత్తం గవర్నమెంట్ సరిగ్గా మొత్తం కదా. నాణ్యం తక్కువైన సరుకు మీకు ఏమైతే పిల్లలు కానీ ఏమైతే ఇబ్బంది, వాళ్ళకి ఏదొస్తే అదే పెట్టండి. మీరు అప్పులు ఇప్పులు వంక మీద గట్ట మీరు బయటకు పంపించేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటలకి ఇలా పంపించడం కరెక్ట్ కాదు. అది వారిని కూడా ఇచ్చాను. వారిని కేజీబీవీ కొయ్యూరు రాజేంద్రపాలెంలో సరుకులు బహిరంగ మార్కెట్లో తరలిస్తున్నారని ఒకటువంటి న్యూస్ వచ్చిందో దానికి సంబంధించి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మా సమగ్ర సెక్టరల్ ఆఫీసర్ ఏజీసీడీఓ గారిని ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ అనేది ఆవిడ శనివారం రాత్రి వరకు ఇక్కడే ఉండి తర్వాత ఈరోజు వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ నేను కూడా ఈ కేజీబీని విజిట్ చేయడం జరిగింది. ఈ విజిటింగ్స్లో ఒకసారి అందరు పిల్లలతో కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. ఎలా ఉంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే విషయం కూడా తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఈ కేజీబీవీలో మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ రన్ అవుతుందని ఒక 2 రూముల్లో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టి జీసీడీఓ వస్తున్నటువంటి ఎంక్వైరీకి వస్తున్నారు. సో అందువల్ల ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మేము ఈ రైస్ బ్యాగులన్నీ పట్టుకెళ్తాము. ఈ రైస్ బ్యాగులన్నీ కూడా మీ దగ్గర ఉంచండి, బయటకి ఎక్కడ చెప్పొద్దని చెప్పి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టి వాళ్ళ సరుకుల్లో ఇవి దాయడం జరిగింది. సో అందువల్ల ఆ 15 బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఆ 15 బ్యాగులు కేజీబీవీ కొయ్యూరు అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. వాళ్ళకి మనకు అన్ని విషయాలు కూడా క్లియర్గా చూపించారు ఎలా చేశారు ఏంటనేది. సో విజిటింగ్ ఎంక్వైరీకి వస్తున్నారు కాబట్టి ఎంక్వైరీలో భాగంగా తర్వాత మళ్ళీ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత తీసుకెళ్తామని చెప్పడం జరిగిందని ఇన్ఛార్జ్ వార్డెన్ నాకు బీసీ వెల్ఫేర్ చెప్పారు. అక్కడ ఉన్న వర్కర్లు కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కేజీబీవీ పాఠశాలలో అక్రమంగా దాచిన ధాన్యం దాన్ని ప్రైమ్9 ఎలా బయట పెట్టింది, దీనిపైన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. వెంకట గత కొన్ని రోజులుగా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నటువంటి ఈ అవకతవకలపై వరుస కథనాలు ఇస్తుంది. అందులో భాగంగానే రాజేంద్రపాలెంలోని కేజీబీవీ పాఠశాల చెందినటువంటి ఈ వ్యవహారం కాస్త మనం వెలుగులోకి తేవడం జరిగింది. కొంతమంది తల్లిదండ్రులు మొత్తం అందరూ కూడా స్థానికులు కూడా ఈ మధ్య పరిమళ బహిరంగంగా విక్రయిస్తున్నటువంటి ఆహార పదార్థాలు అయితేనే రైస్ అయితేనే ఇవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. దీనిపై మనమే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ కూడా వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణ కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ విచారణ జరుగుతుంది, నివేదిక తయారు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిమళ అదే పాఠశాల ఉన్నటువంటి మరో ఒక రూముల్లో దాదాపు 15 బస్తాల రైస్ ని దాచేయడం ఇదంతా కూడా చేయడం ఇదంతా కూడా ఇవాళ వెలుగులో రావడానికి ఆ సర్వశిక్ష అభియాన్ సంబంధించి అధికారి స్వామినాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇవాళ ఈ ఆకస్మిక తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం కాస్త బయటపడింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కూడా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికే విచారణలో ఆమె కనీసం లీవ్ కూడా చెప్పకుండా కనీసం పాఠశాలకు కానీ లేకపోతే హాస్టల్కి కానీ రాకుండా
వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళిపోవడం, బయట పనులు చూసుకోవడం అనే అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ బస్తాలు కూడా ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఎలా రాశారు ఆయనంతా కూడా రాతపూర్వకంగా మిగిలినటువంటి వార్డులతోనూ మిగిలినటువంటి సిబ్బందితోనూ కూడా రాతపూర్వకంగా తీసుకుని కలెక్టర్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా కనీసం తింటాకి తినలేని సంక్షేమ హాస్టల్లో పెట్టినటువంటి తల్లిదండ్రులు వీళ్ళ నోటికాడ కూడిని వీళ్ళందరూ కూడా లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నటువంటి వార్డులు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగులు అవ్వచ్చు, ఎస్ఓలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేయడం పట్లయితే తల్లిదండ్రుల మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఓ పరిమళ ప్రధాన సూత్రధారి దీనికి సంబంధించి కూడా చాలా కాలం నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నప్పుడు కూడా వెలుగులోకి రాలేదు. మనకు అందినటువంటి సమాచారం మనకు మొత్తం కూడా వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే కలెక్టర్ దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీని పూర్తి నివేదిక కూడా ఇవ్వాలని స్వామినాయుడిని ఆదేశించడం జరిగింది. స్వామినాయుడు కూడా మనకు ధృవీకరించారు. పరిమళ ఈ విధంగా చేయడం మాకు వెలుగులోకి రావడం జరిగింది, రాతపూర్వకం కూడా ఫిర్యాదు తీసుకోవడం జరిగింది చెప్పడం జరిగింది. ఈ విధంగా పిల్లలకు పెట్టాల్సినటువంటి ఆహారం ఈ విధంగా బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం పట్ల లక్షల రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగులు ఈ విధంగా చేయడం పట్ల అయితే తీవ్ర ఆగ్రహ ఆదేశాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ రాష్ట్రం సంబంధించిన వాటిలో ఈ విధంగా అవకతవకలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఇటువంటి అరికట్టాలను కూడా తల్లిదండ్రులు కోరే పరిస్థితి కనిపిస్తుంది. వెంకట్.